ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 11 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 13 అడుగులకు చేరుకుంది. అటు కోనసీమలో పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పడవల్లోనే ప్రయాణాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. వరద గోదావరి నిలకడగా ఉరకలేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలో ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.40 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంటే అక్కడ దాదాపుగా 175 గేట్ల ద్వారా 12,30,000 పైచులకు వరద ప్రవాహం అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇంకా లగ్గ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా జలదిగ్బంధంలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా మొత్తం కొంతమంది పునరావాస కేంద్రాలు ఉంటే మరి కొంతమంది పడవల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసరాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఎఫ్ఆర్ బృందాలు ఎక్కడికక్కడ దగ్గరుండి స్కూలు పిల్లలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి లంక గ్రామ ప్రజలకు ఎక్కడికక్కడ పడవల్లో దగ్గరుండి దాటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గోదావరి ఉగ్రరూపాన్ని చూడొచ్చు. ఇంకా తగ్గినటువంటి పరిస్థితి కేవలం 3 నుంచి 4 అడుగులు మాత్రమే తగ్గింది. నిన్న 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉంటే ప్రస్తుతం వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అది ఇప్పుడు 12 లక్షలకు చేరుకుంది. అంటే కేవలం 2 లక్షలు మాత్రమే వరద ప్రవాహం తగ్గింది. ఎగువ నుంచి వస్తున్నటువంటి శబరి నది నుంచి కానవచ్చు. భద్రాచలం వరద తగ్గుమడతం పడుతున్నట్టే పట్టి వెంటనే మళ్ళీ 2 అడుగులు పెరిగిపోయింది. అంటే 41 అడుగుకు వచ్చింది. ప్రస్తుతం 43 అడుగులకి చేరుకున్న నేపథ్యంలో ఏదైతే భద్రాచలం వద్ద ఆ ఉధృతంతా కూడా దిగువకు రావడానికి దాదాపు 12 నుంచి 18 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి 54 అడుగులకు చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. నిన్నటి వరకు కూడా 57 నుంచి 58 అడుగుల వరకు ఉండేది. కానీ ఒక 4 అడుగులు తగ్గినప్పటికీ వరద ప్రవాహం మాత్రం నిలకడగా ఉరకలేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. లంక గ్రామాలకు సంబంధించి అటు అప్పనపల్లి కానివచ్చు, పాసలపూడి కానివచ్చు, అనేక లంక గ్రామాలకు సంబంధించి గంటి, పెదపూడితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కనకాయ లంక, చాకలపాలెం అనేక లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. ముమ్మిడివరం, కాట్రేనికోన, అలాగే తాళరేవుకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో మత్స్యకారులకు సంబంధించి కుటుంబాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో ఆ వరద ప్రవాహంలోనే వాళ్ళంతా కూడా మహిళలు కానవచ్చు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆ వరద నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా కోనసీమలో ఉన్నాయి. కోనసీమ లంక గ్రామాలకు సంబంధించినట్టు ఎప్పటికప్పుడు టీవీ9 కూడా గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి హృదయ విదారకమైనటువంటి ఆ మహిళలకు సంబంధించిన సమస్యలు కానివచ్చు, ఆ లోపల ఉన్నటువంటి లంక గ్రామ ప్రజలను ఎప్పటికప్పుడు అందిస్తున్నది. ప్రస్తుతం అయితే మాత్రం లంక గ్రామాల్లో వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది. రోడ్ల కనెక్టివిటీ తెగిపోయి ఏదైతే బావిహ ప్రపంచానికి దూరంగా ఉండే లంక గ్రామాల్లోనే బిక్కు అంటూ గడుపుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం వరద గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి లంక గ్రామాల వైపు ఇంకా ఉరకలేస్తూ వెళ్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ9 ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.